మానవుడికి సహజంగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా బెనిఫిట్ లేకపోతే ఏ పని చేయడు. అవునా? ఏ పని చేసినా ఏదో ఒక లాభం, బెనిఫిట్ ఉండాలి. కాబట్టి ప్రతి దానిలోనూ నా వాటా ఎంత అన్నట్టుగా నాకేంటి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అవునా కాదా? రైట్. ఇదే ఆలోచనతో ఉండండి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చదవటం వల్ల ఏంటి ప్రయోజనం? బైబిల్ చదవటం వల్ల మనకేంటి లాభం? ఎందుకు బైబిల్ని క్రమం తప్పకుండా చదవాలి? ఎందుకు బైబిల్ని క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 కారణాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ 4 కారణాలు నిజంగా మీరు మనస్సును పెట్టగలిగితే గనక ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదవగలుగుతారు. ఎంతమంది క్రమంగా బైబిల్ చదవగలుగుతున్నారు? ఎంతమంది క్రమంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నారు? ఈ వాక్యము మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. దేవుని మూలంగా పలకబడి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారమే ఈ పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. కాబట్టి చాలామంది వాక్యాన్ని చదవటానికి, బైబిల్ చదవటానికి బద్ధకంగా ఉంటారు. రోజులో ఎంత సమయాన్నైనా సరే, ఎన్ని చోట్ల గడపటానికైనా ఇష్టపడతారు. కానీ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని చదవటానికి ఎందుకో టైం కుదరట్లేదండి అని అంటూ ఉంటారు చాలామంది. కాబట్టి దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేయాలి. హల్లెలూయా. ప్రతి సందర్భంలో ప్రతి పాస్టర్ గారు చెప్తారు, అమ్మా వాక్యం చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. మనందరికీ మానవుడికి సహజంగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా బెనిఫిట్ లేకపోతే ఏ పని చేయడు. అవునా? ఏ పని చేసినా ఏదో ఒక లాభం, బెనిఫిట్ ఉండాలి. కాబట్టి ప్రతి దానిలోనూ నా వాటా ఎంత అన్నట్టుగా నాకేంటి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అవునా కాదా? రైట్. ఇదే ఆలోచనతో ఉండండి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ చదవటం వల్ల ఏంటి ప్రయోజనం? బైబిల్ చదవటం వల్ల మనకేంటి లాభం? ఎందుకు బైబిల్ని క్రమం తప్పకుండా చదవాలి? ఎందుకు బైబిల్ని క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 కారణాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ 4 కారణాలు నిజంగా మీరు మనస్సును పెట్టగలిగితే గనక ఈ రోజు నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదవగలుగుతారు. ఈ రోజు నుంచి కూడా ఈ 4 విషయాల వల్ల మనకి ఏం లాభమో ఈరోజు మనం తెలుసుకుంటే క్రమం తప్పకోకుండా బైబిల్ చదివేటువంటి వారిగా ఉంటామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనకు అన్ని బెనిఫిట్స్ ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకపోతే మనం చదవం. రైట్. ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి ఓ ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, బైబిల్ చదవటం వల్ల కలిగేటువంటి ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వల్ల కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏంటంటే, దేవుని యొక్క అంతరంగం తెలుస్తుంది. బైబిల్ చదవటం వల్ల ఏం తెలుస్తుంది మనకి? మొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క అంతరంగం తెలుస్తుంది. ఉదాహరణకి ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఏం కావాలన్నా కానీ, ఏం చెప్పాలన్నా కూడా జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడుతున్నారు, సరిపోతుంది. అవునా కదా? దాని ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పేస్తున్నాం చిన్న మెసేజ్ ద్వారా. సరే, ఇలా అనుకుందాం. మీ అందరికీ సెల్ ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సెల్ ఫోన్లో ఎవరో ఒకళ్ళు మనకి ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పంపారు, టెక్స్ట్ మెసేజ్. ఓకే, ఇప్పుడు అతను మన దగ్గరికి రాలేదు. మీరు గమనించండి, అతను మన దగ్గరికి రాలేదు, పోని స్వరంతో చెప్పలేదు. కానీ ఏం చేశాడంటే కొన్ని అక్షరాలు టైప్ చేసి ఏం చేశాడంటే మనకి సెండ్ చేశాడు.
మనం ఏం చేస్తామంటే ఆ వాట్సాప్‌లో ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్‌లో ఉన్నటువంటి ఆ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని చదవగానే మనకొక విషయం అర్థమవుతుంది. ఏంటా విషయం? అతను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, అతని అంతరంగం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మెసేజ్ చదవగానే మనకేం అర్థమవుతుందంటే, ఆ మెసేజు దేని కొరకు పెట్టాడో, బాధతో పెట్టాడో, కోపంతో పెట్టాడో, ద్వేషంతో పెట్టాడో, లేకపోతే ఏ ఉద్దేశంతో ఆ మెసేజ్‌లో ఏ ఉద్దేశం ఉందో అదేంటన్నది మనకి ఆ యొక్క అంతరంగం ఏంటని, ఆ వ్యక్తి యొక్క మెసేజ్ మనకి ఫార్వర్డ్ చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క అంతరంగం ఏంటనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ చదవటం వల్ల మనకేం కలుగుతుందంటే, మనకేం తెలుస్తుందంటే, మొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క అంతరంగం తెలుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖితమైనటువంటి ఈ అక్షరాలు, ఈ తెల్ల పేపర్ మీద ఈ నల్లటి అక్షరాలను చదువుతూ ఉంటే మనకేం అర్థమవుతుందంటే, దీని వెనకాల ఉన్నటువంటి దేవుని మనస్సు, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక, ఆయన ప్రేమ, వీటన్నిటి గురించి ఆయన అంతరంగం ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క ఉత్తరం మనం చదివినప్పుడు, ఒక వ్యక్తి పంపినటువంటి మెసేజ్ చదివినప్పుడు, మీరు చూడండి ఈ మధ్యకాలంలో మెసేజ్ కూడా ఎక్కువగా టైప్ చేయడానికి టైం లేక చిన్న చిన్న ఎమోజీస్ పెడతా ఉన్నారు. చూసారా? నవ్వినట్టో, ఏడ్చినట్టో, కోపంగా ఉన్నట్టో కదా! ఇలా చిన్న చిన్న ఎమోజీస్ వాట్సాప్‌లోను చిన్న చిన్న ఎమోజీస్ పంపించుతా ఉన్నారు. మనకు అర్థమవుతూ ఉంటది. మనం చూడగానే ఓహో! దీనికి అతను నవ్వినట్టుగా స్పందించాడు. దీనికి ఆ వ్యక్తి కోపంగా స్పందించాడు. దీనికి ఈ వ్యక్తి ఇలా స్పందించాడని మనం ఏం చేస్తా ఉంటామంటే ఏడుస్తున్నట్లుగా స్పందించాడని ఆ ఎమోజీస్ వాట్సాప్‌లో మనకి ఏవైతే పంపారో ఆ ఎమోజీస్ చూడగానే మనకు ఒక విషయం అర్థమైపోద్ది. అతని యొక్క ఆలోచన, అతని మనసులో ఏముంది, అతని అంతరంగం ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ చదవటం వల్ల, క్రమంగా బైబిల్‌ని ధ్యానం చేయటం వల్ల, దేవుని వాక్యాన్ని క్రమంగా చదవటం వల్ల దేవుని అంతరంగం, దేవుని మనస్సులో ఏముందో తెలుస్తుంది మనకి. ఈరోజు ఎంతమంది క్రమంగా బైబిల్ చదవగలుగుతున్నారు? మీరు ఆలోచన చేయండి. మనం అనుకుంటాం పైకి మాత్రం అనేసుకుంటాం బైబిల్ నేను చదివేస్తున్నాను అని అనుకుంటాం. కానీ ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగాను, కథలు చదివినట్లుగాను, నవలు చదివినట్లుగాను బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ చదివేటువంటి ఒక విధానం ఉంటుంది. బైబిల్ చదవటానికి ఒక సూత్రం చెప్తాను చూడండి. ఈ రోజు నుంచి ఈ కోణంలో మీరు చదవగలిగితే కనుక చాలా స్పష్టంగా మీకు దేవుని వాక్యం అర్థమవుతుంది. అదేంటో తెలుసా? బైబిల్ చదివేటప్పుడు ఉదాహరణకి మీరు ఒక సువార్త తీసుకున్నారు అనుకుందాం. ఓ సువార్తలో ఒక అధ్యాయాన్ని చదువుతున్నారు. ఆ అధ్యాయాన్ని చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి ఆ అంతరంగం, దానికి వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటో మనకి స్పష్టంగా అర్థం కావాలంటే, ఇంకెన్నటికీ కూడా ఆ సందర్భం మర్చిపోకోకుండా గుర్తుంచుకోవాలి అని అంటే గనక మొదట మనం చదివేటువంటి ఆ అధ్యాయంలో కానీ లేకపోతే 10 వచనాలో లేకపోతే కొన్ని వచనాలు మనం ఏవైతే చదువుతున్నామో అక్కడ చదివేటప్పుడు మొదట ఎంతమంది వ్యక్తులున్నారు, ఆ వ్యక్తులు ఎవరు, ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడేటప్పుడు వాళ్ళు కోపంగా మాట్లాడుతున్నారా, ద్వేషంగా మాట్లాడుతున్నారా, కపటంగా మాట్లాడుతున్నారా, ప్రేమగా మాట్లాడుతున్నారా, ఏ ఉద్దేశంతో మాట్లాడగలుగుతున్నారని ఆ సంభాషణ వెనుకున్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వారు ఏ ప్రదేశంలో ఉన్నారు, దేనికోసం ప్రస్తావిస్తున్నారు, ఆ తర్వాత ఆ సందర్భంలో నేనుంటే నేను ఎలా స్పందిస్తాను అని అక్కడ ఉన్నటువంటి యేసయ్య ఆ వ్యక్తి పట్ల ఇలాంటి కార్యం చేశారు. ఒకవేళ అలాంటి పొజిషన్లో నేనుంటే, ఆ ప్లేస్లో నేనుంటే నేను ఎలా స్పందిస్తాను అని అన్వయింప చేసుకుంటూ అలా చదవగలిగితే గనక దేవుని వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవం అనుకోండి సుమారుగా. ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరెవరు? యేసయ్య, సమరయస్త్రీ. అదే సమయంలో అక్కడి నుంచి భోజనం తేవటానికి కొంతమంది శిష్యులు వెళ్ళారు. రైట్, మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? సమరయలో, సుకార్ అనేటువంటి ఊరిలో, యాకోబు బావి దగ్గర. మీరు చూడండి, ఆ సమయం ఎంతంట? మధ్యాహ్నం 12 గంటలంట. అదే సమయంలో ఎవరు వచ్చారు? ఓ స్త్రీ వచ్చింది. ఏం మాట్లాడింది? దేనికోసం మాట్లాడింది? ఆరాధన కోసం మాట్లాడింది, లేకపోతే పితరుల యొక్క కదా పితరులు ఆరాధించిన స్థలం కోసం మాట్లాడింది, దేవుని యొక్క వాక్య నెరవేర్పుతో కూడినటువంటి మెస్సయ్య రాబోతున్నాడనే ప్రవచనాల గురించి మాట్లాడింది, తర్వాత జీవజలం కోసం మాట్లాడింది. ఓహో, ఇవన్నీ కూడా సంభాషించింది అని అక్కడ అప్పుడు యేసయ్య ఎలా స్పందించారు? అమ్మా, నేను నీకు జీవజలం ఇస్తానని చెప్పారు, ఆ జీవజలాన్ని నేనే అన్నారు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్యని నేనే అన్నారు,
భుజించుటకు నాకు ఆహారం కలదు అని అన్నారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆ సంభాషణ మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుద్ది. ఎవరండి చెప్పింది దేవుని వాక్యం అర్థం కాదని? దేవుని వాక్యం అర్థమైనంత రీతిగా మరొకటి ఏది అర్థం కాదు. ఎందుకంటే మనసు పెట్టి చదవాలి కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. హల్లెలూయా! అది దేవుని వాక్యం యొక్క గొప్పతనం. వాక్యాన్ని ఎందుకు చదవాలంటే దేవుని అంతరంగం ఏంటో తెలుస్తుంది. దేవుడు ఏం తెలియచేయాలనుకుంటున్నాడు, నాకు ఏ సమాచారం ఇవ్వాలనుకుంటున్నాడు, నేను ఎలా నడవాలని అనుకుంటున్నాడు, నేను ఎలా మాట్లాడాలని దేవుడు తెలియచేస్తున్నాడు అని దేవుని యొక్క అంతరంగములో మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా బైబిల్ చదవటం వల్ల తెలుస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండో విషయం చెప్పనా, బైబిల్ చదవటం వల్ల ఇంకేం అర్థమవుతుందో తెలుసా? మనకి కలిగేటువంటి ఇంకో ప్రయోజనం ఏంటో తెలుసా? ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం, స్పిరిచువల్ బెనిఫిట్స్. ఇందాక నేను ఏదో బెనిఫిట్స్ అన్నానని ఇంకేయో దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయని అనుకుంటున్నారేమో. ఆధ్యాత్మికమైన ప్రయోజనాల కోసం చెప్తున్నాను నేను. రెండోది ఏంటో తెలుసా? దేవుని గుణ లక్షణాలు తెలుస్తాయి. హల్లెలూయా! బైబిల్ చదవటం వల్ల ఇంకోటి ఏంటో తెలుసా మనకు అర్థమయ్యే విషయం? దేవుని యొక్క గుణ లక్షణాలు తెలుస్తాయి. సరే, ఉదాహరణకి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. నా వైపు చూడండి ఒకసారి. దేవుని గుణ లక్షణాలు ఎలా తెలుస్తాయంటే, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చరిత్ర గ్రంథాలలో కానీ, లేకపోతే సువార్తల్లో కానీ, లేకపోతే పత్రికల్లో కానీ ఎక్కడైనా ఒక వ్యక్తి కోసం రాయబడినప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎలా స్పందించాడో అది మనం అర్థం చేసుకుంటే దేవుని గుణ లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయి. ఉదాహరణకి దావీదుని తీసుకుందాం. దావీదు చిన్న వయసులో నుంచే దేవుని ఆరాధించాడు, స్తుతించాడు, ఘనపరిచాడు. ఏమీ లేనని అనుకున్నటువంటి సమయంలోనే మనస్ఫూర్తిగా సితారాతో దేవునిని స్తుతించినటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు. మీరు గమనించండి, అలాంటి సందర్భంలో దేవుడు దావీదు పట్ల ఎలా స్పందించారు అని అంటే, దావీదును దేవుడు ఆశీర్వదించాడు, రాజుగా చేశాడు, అభిషేకించాడు. మనం గమనించగలిగితే గనక 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించేటువంటి రాజుగా దేవుడు నియమించాడు. అంటే దీన్ని బట్టి దేవుని గుణలక్షణం మనకేమర్థమైంది? దేవునిని స్తుతిస్తే, దేవునిని ఘనపరిస్తే, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయనలో ప్రేమ అనేటువంటి గుణలక్షణం మనకు కనబడుతుంది. కాబట్టి నన్ను ప్రేమించువాడిని అనగా నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. దావీదు ఘనపరిచాడు కాబట్టి దావీదును దేవుడు కూడా ఘనపరిచాడు. ఇందులో ఆయన గుణలక్షణం మనకు కనబడుతుంది. ఏంటి ఆ గుణలక్షణం అంటే, దేవుడు ఆశీర్వదించే దేవుడు అనేటువంటి ఆ గుణలక్షణం మనకు కనబడతా ఉంది. సరే, ఇదే దావీదుని గురించి మరలా ఆలోచన చేస్తే రెండో గుణలక్షణం దేవునిది ఎలా తెలుస్తుందో తెలుసా? ఇదే దావీదు మరలా కొద్ది కాలానికి పాపం చేశాడు. మరలా కొద్ది కాలానికి ఎందుకో విశ్వాస విషయంలో కొంచెం గాడి తెప్పాడు, పాపం చేశాడు, దేవునికి విరోధమైనటువంటి పాపం చేశాడు. కానీ దేవుడు అప్పుడు ఎలా స్పందించాడు? దేవుడు తనని స్తుతించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, ఘనపరిచినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఎలా దావీదు పట్ల స్పందించారు. కానీ అదే వ్యక్తి, మీరు గమనించండి, ఇక్కడ దేవుడు మారలేదు, వ్యక్తి మారలేదు. అదే వ్యక్తి కదా కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తిత్వం మారేసరికి దేవుడు ఎలా స్పందిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అదే వ్యక్తి పాపం చేశాడు, పాపం చేసేసరికి దేవుడు శిక్షించాడు. మనం గమనిస్తే కనుక దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాల్లో మొదట ఆయన ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు అని మనం అనుకుంటుంటే, రెండవదిగా మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే దేవునికి కోపం ఉంది, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు పాపం చేస్తే సహించడు. అందులో రాజని లేకపోతే పేదవాడు అనేటువంటి తారతమ్యం దేవుని దగ్గర ఉండదు. పక్షపాతం అనేది దేవుడు చూపించడు. దావీదు పాపం చేసిన ఒకటే శిక్ష. మీరు గమనించండి, ఓ దీనుడు చేసిన, ఒకవేళ ఇంకెవడైనా ఎన్నిక లేనటువంటి వాడు పాపం చేసిన అదే రకమైనటువంటి శిక్ష. దేవుని దగ్గర పక్షపాతం ఉండదు. కాబట్టి దేవుడు రోషం కలిగిన దేవుడు. రెండో గుణలక్షణం మనకు అర్థమైందా? మీరు గమనించండి, అదే వ్యక్తి అదే దేవుడు. సందర్భాలు మారేసరికి దేవుని గుణలక్షణాలు ఎలా బయటపడుతున్నాయో మీరు ఎలాగ అర్థం చేసుకోవచ్చో మీకు తెలియజేస్తున్నాను. చూడండి,
కాబట్టి మనం గమనించగలిగితే ఇక్కడ దేవుని వ్యక్తిత్వంలో రెండవది దేవుని యొక్క గుణలక్షణాలలో ఇంకొకటి మనకు అర్థమవుతుంది, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. రైట్. బైబిల్ చదవటం వల్ల ఇవి మనకు అర్థమవుతున్నాయి. రైట్. ఇదే సందర్భం మరలా ఇదే వ్యక్తిని మరలా మనం ముందుకు కొనసాగిస్తే, ఇదే వ్యక్తి తను చేసినటువంటి తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, క్షమాపణ కోరాడు, ఒప్పుకున్నాడు. దేవా నన్ను క్షమించు అని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు. అప్పుడు దేవుడు మరలా ఆయన గుణలక్షణం ఇంకొకటి మళ్ళీ మారింది. మరలా గుణలక్షణం ఇంకోటి ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. అప్పుడు మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, లేదు లేదు నువ్వు మనతో తప్పు చేసావు, తప్పు చేస్తే ఇంకా నేను అలాగే ఉంటాను, ఇంకా నిన్ను ఎప్పటికీ అలాగే శిక్షిస్తాను, ఇంకా నేను ఒకసారి ద్వేషించానంటే ఇంక అంతే నీ పని ఇంకా అని దేవుడు చెప్పలా. ఎప్పుడైతే ఆ వ్యక్తి పశ్చాత్తాపపడ్డాడో, క్షమాపణ కోరుకున్నాడో, నేను చేసింది తప్పని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దేవుడు వెంటనే క్షమించాడు. హల్లెలూయా. అంటే కనికరించాడు, క్షమించాడు, ప్రేమించాడు. మీరు గమనించండి, వ్యక్తి అదే వ్యక్తి, అదే దేవుడు, సందర్భాలు మారే కొలది దేవుని యొక్క గుణలక్షణాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మనం బైబిల్ చదివేటప్పుడు ఇవే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి పట్ల దేవుడు ఎలా స్పందిస్తూ ఉన్నాడో, ఆరాధన చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించారు, అదే వ్యక్తి పాపం చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడు, మరలా అదే వ్యక్తి మరలా పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఎలా స్పందించాడు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? బైబిల్ చదవటం వల్ల తెలుస్తాయి. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? బైబిల్ చదవటం వల్ల. మీరు కయ్యూను చరిత్ర కానీ, ఆదామును గురించి కానీ, లేకపోతే నోవహు కాలంలో కానీ, లోతు దినాలలో కానీ, న్యాయాధిపతుల కాలంలో కానీ, రాజుల కాలంలో కానీ, లేకపోతే ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో కానీ, బైబిల్లో ఎక్కడ చదివినా ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తనను బట్టి దేవుని గుణలక్షణాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతాయి. అరణ్యములో ప్రయాణించినటువంటి ఇశ్రాయేలీల పట్ల అయినా సరే, ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట సాగిలపడినంత కాలము కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించారు. అదే ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు శిక్షించాడు. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే బైబిల్ చదవటం వల్ల. ఇప్పుడు మీరు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తుల యొక్క చరిత్రలు తెలుసుకున్నప్పుడు మనకు అర్థం చేసుకోవాలి, అన్వయింపు చేసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓహో, ఇలాగా దావీదు ఇలా ఉంటే దేవుడు దీవించాడు, దావీదు మరలా తప్పు చేస్తే దేవుడు శిక్షించాడు. అంటే దేవుడు తప్పు చేస్తే ఊరుకోడో, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అదే టైంలో క్షమాపణ కోరుకుంటే, పశ్చాత్తాపపడితే, చేసింది తప్పని ఒప్పుకుంటే ఆయన కనికరించే దేవుడు. కాబట్టి బైబిల్ చదవటం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే దేవుని యొక్క గుణలక్షణాలు తెలుస్తాయి. ఆయనలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణలక్షణాలు. ప్రేమ మనం గమనించగలిగినప్పుడు ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు, సమాధానపరిచేటువంటి దేవుడు. సందర్భాలు మారచ్చు, కానీ దేవుని గుణలక్షణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనకు బైబిల్ చదవటం వల్ల అర్థమవుతుంది. మరి దేవుని గుణలక్షణాలు మనం తెలుసుకోకపోతే ఎలా? దేవుని గుణలక్షణాలు తెలుసుకోవాలంటే క్రమంగా బైబిల్ చదవాలి. పాత నిబంధనలో మనకు దృష్టాంతములుగా ఉంచబడినటువంటి చరిత్ర గ్రంథాలు చదవాలి, వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. ఇవన్నీ క్రమంగా చదవటం వల్ల దేవుని గుణలక్షణాలు ఏంటో తెలుస్తాయి. రైట్. బైబిల్ చదవటం వల్ల ముఖ్యంగా మరొక ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ ఏంటో తెలుసా? మన గురి ఏంటో తెలుస్తుంది, మన గమ్యం ఏంటో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. బైబిల్ చదవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాల్లో ఇంకోటి ఏంటో తెలుసా? నెక్స్ట్ ఏంటి అంటే, నా జీవితం ముగింపు తర్వాత నేను ఎక్కడికి పోతాను, ఈ ఆయుష్ కాలంలో నా తర్వాత ఏంటి, దీని తర్వాత నేనే ఎక్కడికి పోతాను, ఎలా పోతాను, ఎలా ఉండాలి అనేటువంటిది, తర్వాత ఏంటి అనేది బైబిల్ చదవటం వల్ల తెలుస్తుంది. మీరు గమనించండి, ఓ ఫ్రూట్ తిన్నాం, ఆ ఫ్రూట్ తినటం వల్ల దాని టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. రైట్. లేకపోతే ఈ మధ్యకాలం చాలామంది సినిమాలు పార్ట్ 2 అని రెండో సినిమా తీస్తున్నారు అదే పేరుతోటి. ఇప్పుడు ఆ పార్ట్ 2 అర్థం కావాలంటే ముందేం చూడాలి? పార్ట్ 1 చూస్తేనే కానీ పార్ట్ 2 అర్థం కాదు, అవునా కదా?
ఇప్పుడు పార్ట్ 1లో మనం ఈ జీవిత కాలంలో శరీరం ధరించి ఉన్నటువంటి ఈ జీవిత కాలంలో ఉన్నటువంటి ఈ ఆయుష్ కాలంలో ఈ పార్ట్ 1 ఏంటో మనకు అర్థమవుతుంది. పార్ట్ 2 ఇంకోటి ఉంది. ఏంటది? ఈ దేహంలో నుంచి ఈ ఆత్మ వేరైపోయిన తర్వాత అది తెలవాలంటే బైబిల్ చదవాలి. అది తెలవాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే నీ పార్ట్ 2 ఏంటో తెలుస్తుంది. బైబిల్ చదివితే నెక్స్ట్ ఏంటో తెలుస్తుంది. నీ గమ్యం ఏంటో తెలుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. నువ్వు ఎలా జీవించాలో తెలుస్తుంది. నీ మరణం తర్వాత నువ్వు ఎక్కడుంటావు అనేది నీకు తెలుస్తుంది. మీరు గమనించండి, ఈ భూమి మీద మనం ఎందుకు జీవిస్తున్నాం? మన ఆయుష్కాలం ఎంత? అసలు జనన మరణాల గురించి బైబిల్ ఏం తెలియచేస్తూ ఉంది? చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మరణం తర్వాత జీవితం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా బైబిల్ చదవటం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఈరోజు చాలామంది కూడా తర్వాత ఏంటో అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి ఉండట్లేదు. మీరు గమనించండి, ఆ సత్తే సత్యమండి, సత్యాగా ఎవడు చూసి వచ్చాడు అని అంటున్నారు. నేనంటూ ఉన్నాను, మరణం తర్వాత ఉన్నటువంటి ఆ జీవితం గురించి నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోయినా, చదవకపోయినా దేవుడు నిర్ణయించినటువంటి స్థలానికి వెళ్ళక మానము. అవునా కాదా? కాబట్టి బైబిల్ చదివి వెళ్ళేటువంటి దారి మనం సరిగా వెళుతున్నామో లేదో, చివరికి మనం ఎక్కడికి వెళతామో, ఎలా జీవిస్తే ఎక్కడికి వెళతామో అనేది తెలియాలి అని అంటే గనక బైబిల్ క్రమంగా చదవాలి. హల్లెలూయా. ఈరోజు బైబిల్ ఎందుకు చదవాలి అని అనేటంలో చాలామంది సోమరపోతులుగా, బద్ధకస్తులుగా, బైబిల్ చదవటానికి ఇష్టం లేనటువంటి వారుగా, కాలక్షేప కబుర్లు చెప్పుకోవటానికి, సినిమాలు చూడటానికి, షికారులు చేయటానికి కదా, వ్యర్థమైనటువంటి చోట్ల తిరగటానికి, సెల్ ఫోన్లతో ఉండటానికి, లేకపోతే ఇంకేదో లోక సంబంధమైనటువంటి విషయాలు చేయటానికి సమయాన్ని అంతటినీ వ్యర్థపరుస్తున్నారు. కానీ మన నెక్స్ట్ ఏంటో తెలుసుకోవటం కోసం, నా జీవితం తర్వాత నేను ఎక్కడికి వెళుతున్నాను, నా గమ్యం ఏంటి, నా గురేంటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిపోతాను అని తెలుసుకోవటానికి బైబిల్ని చదవటానికి ఇష్టపడతలేదు చాలామంది. అవన్నీ తెలియాలంటే తప్పనిసరిగా క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి. దావీదు అంటూ ఉన్నాడు కదా, నేను క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నానని తన భాషలో ఏమని చెప్పాడంటే, దివారాత్రములు ధ్యానిస్తున్నాడంట. ఎలాగంట? దివారాత్రములు ధ్యానిస్తున్నాడంట. దివారాత్రములు కూడా, అబ్బా, దివారాత్రులు అంటే పగలు రాత్రి అని అర్థం. దినము రాత్రి, పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట. యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేస్తాడంట? దివారాత్రములు ధ్యానం చేస్తా ఉన్నాడు. దివారాత్రులు గొడవ దేవుడు ఎరుగు. కనీసం మనము ఎంతో కొంత, కనీసం ఒక అరగంట, గంట అయినా చదవగలుగుతున్నామా? మీరు గమనించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవ కుటుంబాల దగ్గరికి పుస్తకాలు అమ్మేటువంటి ఒక ఆయన వచ్చాడంట. అతను కూడా క్రిస్టియన్ బుక్స్ అమ్ముతాడంట. అమ్ముతూ ఆ పుస్తకాలన్నీ కూడా అమ్ముతూ వచ్చి ఓ ఇంటికి వచ్చేసరికి, అమ్మా, కొన్ని పుస్తకాలు ఉన్నాయి, మీకు చాలా బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, కొన్ని ఏమన్నా తీసుకుంటారా అని ఓ మామగారిని అడిగారంట ఒక ఇంటికి వచ్చిన తర్వాత. ఏమున్నాయండి, మేము క్రైస్తవులమే, మేము కూడా చదువుతామండి, ఏమున్నాయి పుస్తకాలు చూపించండి అని అన్నారంట. అప్పుడు అతను అన్నాడంట, అమ్మా, నేను అమ్మేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి చదవాలంటే గనక ముందు బైబిల్ చదివి ఉండాలమ్మా. బైబిల్ చదివితే గనక ఈ పుస్తకాలన్నీ కూడా చాలా సులువుగా మీకు అర్థమవుతాయి. ఇంతకీ మీరు బైబిల్ చదువుతారా అని అడిగాడంట అతను. పొరుగురోడు కదా, మన కోసం ఏమీ పూర్తి డేటా ఏం తెలియదు కదా, ఓ మాట అనేది పోలా అని బైబిల్ చదవటమా? నాయనా, నేను అసలు బైబిల్ చదవకుండా నిద్రపోను బాబా. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతాను. ఖాళీగా ఉన్నదంటే కనుక ఇంకా బైబిల్ చదువుతూనే ఉంటాను బాబా, తెగ చదువుతాను బైబిల్ నేను అని చెప్పిందంట. పొరుగురోడు కదా, వీడు చూసి వచ్చాడేంటి, వీడికి తెలిసేంటి అని మామ ఏదో పాపం నోటుకు వచ్చిన మాట చెప్పేసింది. అదే సమయంలోనూ వాళ్ళ ఇంట్లో నుంచి ఆ మనవరాలు పరిగెత్తుకు వచ్చిందంట. మామ నీ కళ్ళజోడు ఎప్పటి నుంచో కనపడతలేదు అన్నావు కదా, నీ కళ్ళజోడు దొరికింది మామ అన్నదంట. మా ఐదారు కళ్ళజోడు ఎన్నాళ్ళు అయిపోయిందో, అది కనపడకుండా పోయి, ఎక్కడుందమ్మా అన్నదంట. అప్పుడు ఆ మనవరాలు అంటుందంట, ఎక్కడో కాదమ్మా, నీ బైబిల్లోనే ఉంది అన్నదంట. మరి క్రమంగా బైబిల్ చదివేసి మామగారికి ఈ కళ్ళజోడు కనపడలేదా బైబిల్లో? పొరుగురోడు కదా, చూసి వచ్చాడేంట్లే అని అబద్ధం చెప్పేసి కదా.
మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానం చేసేటువంటి వారిగా ఉండాలి. విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో ఉంటే అక్కడెక్కడో షెల్ఫ్ మీద ఎడతావు, టీవీ మీద ఎడతావు, పేజీలు చిరిగిపోతాయి కదా. పరిశుద్ధ గ్రంథాన్ని కనీసం గౌరవిద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఎలా పడితే అలా చూస్తాం, ఎలా పడితే అలా చేసేస్తాం. పట్టుకెళ్ళామా, తెచ్చామా, మందిరంలోకి మళ్ళీ పట్టుకెళ్ళా మూలన గిరట్టేసామా అని అనుకుంటాం. మళ్ళీ ఆదివారం మళ్ళీ దుమ్ము దులుపు తెచ్చుకున్నామా అనేటువంటి ఆలోచనతోనే తప్ప, నేను అంటూ ఉన్నాను, సోమవారం నుంచి శనివారం ఈ మధ్యలో నువ్వు ఎన్నిసార్లు బైబిల్ తీయగలుగుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వల్ల దేవుడు మాట్లాడతాడు. మీరు గమనించండి, ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం, వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు. హల్లెలూయా. కాబట్టి వాక్యం చదవటం వల్ల దేవుడు స్పష్టంగా నీతో సూటిగా మాట్లాడతాడు. నీ గురేంటో, నీ గమ్యం ఏంటో, నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో దేవుడు తెలియచేసి నీలో ఉన్న ప్రతి లోపాలని సరిచేస్తాడు. నిజంగా వాక్యమే మనకు లేకపోతే కనుక మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుదాం. కొన్ని పనులు వాక్యం అనుమతించలేనటువంటి కొన్ని పనులు మనము ఆపేసుకుని, అయ్యో వాక్యం ఈ పనికి సమర్థించట్లేదు, వాక్యము ఈ పని చేయటానికి ఒప్పుకుంటలేదు అని మనం మాని ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. నిజంగా ఆ వాక్యమే లేకపోతే మనకంటే దుర్మార్గులు, మనకంటే కఠినులు, మనకంటే భయంకరస్తులు ఒకరు ఉంటారు. అంత దారుణంగా ఉంటుంది ప్రవర్తన, తెలుసా? ఈ బైబిల్ వాక్యాలు మనల్ని గద్దిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిళ్ళు ఉన్నాయి. ఉన్నాయా లేవా? అందరికీ బైబిల్ ఉండాలి. ఎందుకులేండి బైబిల్ సరిపోద్దులని అనుకోకండి. ఎవరికి వారికే పర్సనల్గా సొంత బైబిల్ ఉండాలి. చదవగలిగేటువంటి పిల్లలందరికీ మీ బైబిల్ కొనివ్వండి. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ చదువుతూ ఉండాలి. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, నీ బైబిల్ ఎన్నాళ్ళు చూసినా కొత్తగా, నీట్గా, శుభ్రంగా, చక్కగా ఉందంటే నువ్వు బైబిల్ చదువుతలేదని అర్థం. కానీ నీ బైబిల్ నలుగుతూ కదా, పేజీలన్నీ నలిగి ఊడిపోయేలాగా ఉంటున్నాయనుకో, నువ్వు ఎక్కువగా బైబిల్ చదువుతున్నావు అని అర్థం. నీవు రోజులో ఎంతసేపు బైబిల్ చదవగలుగుతున్నావు? గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వల్ల మన గురి ఏంటో, మన గమ్యం ఏంటో, మనకున్నటువంటి లక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ చదవటం వల్ల కలిగేటువంటి ఇంకొక ప్రయోజనం ఏంటంటే, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుస్తుంది. హల్లెలూయా. బైబిల్ చదవటం వల్ల మనకి ఇంకా అర్థమయ్యేటువంటిది, మనకు కలిగేటువంటి మరొక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా? బైబిల్ చదవటం వల్ల దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుస్తుంది. అంటే ఆయనకున్నటువంటి పవర్స్ ఏంటో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో, ఆయన మహత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన బలమేంటో తెలుస్తుంది. ఆదికాండం 1 అధ్యాయాలు చదివినప్పుడు, సృష్టి క్రమాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత సర్వశక్తిమంతుడో తెలుస్తుంది. దేవుడు ఎంత జ్ఞాని అయినటువంటి దేవుడో తెలుస్తుంది. దేవుడు తన మాట చొప్పున కలగజేసినటువంటి సృష్టి క్రమం అంతటిని బట్టి దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుస్తుంది. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఆలోచన చేస్తే బైబిల్లో మీరు ఎక్కడ చదివినా కానీ ఆ సందర్భాలను బట్టి మీరు అర్థం చేసుకోగలిగితే దేవుని శక్తి ఏంటో, మహత్వం ఏంటో అర్థమవుతుంది మీకు. ఆదికాండం 1 అధ్యాయం చదివినప్పుడు సృష్టి క్రమములో దేవుడు చేసినటువంటి ఆ సృష్టి క్రమం అంతటిని బట్టి ఆయన శక్తి ఏంటో, మహత్యం ఏంటో తెలుస్తుంది. జల ప్రళయాన్ని గురించి చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది, దేవుడికి కోపం వస్తే, తేడా వస్తే కనుక దేవుడు మొత్తం తుడిచిపెట్టేయగలడు. అలాంటి శక్తిమంతుడు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. అవునా కాదా? మీరు గమనించండి, ఇంకా ఆలోచన చేయండి. మీరు చాలా సందర్భం చదవండి, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదని తెలుస్తుంది. లేకపోతే ఎరుకో గోడలు చూడండి, దేవుడు ఏమైనా చేయగలడనేటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. బైబిల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఫరో ఎదుట దేవుడు చేసినటువంటి సూచక క్రియలు కానీ, మహత్ కార్యాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆయన బలమేంటో, ఆయన గొప్పతనమేంటో తెలుస్తుంది. అవునా కాదా? మీరు బైబిల్ ఏ సందర్భమైనా చదవండి, అందులో దేవుని కార్యం ఎంత బలంగా కనపడుతుందో మీరు ఆలోచన చేయండి. ఏదో పైపైన చదివేసాంలే, పూర్తి చేసేసాంలే, ఏదో టార్గెట్ పెట్టుకుని బైబిల్ని పూర్తి చేసేసాంలే అనేటువంటి ఆలోచనలో నుంచి బయటపడాలి. మీరు గమనించండి, బైబిల్ని చదివేటప్పుడు ఎప్పుడూ కూడా టార్గెట్ పెట్టుకుని చదవకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు, నెలలో బైబిల్ పూర్తి చేయటం ఎలా?
3 నెలల్లో బైబిల్‌ని పూర్తి చేయగలిగే చిట్కాలు. ఎందుకు ఏం చేసుకుంటాం? 3 నెలల్లో పూర్తి చేసేసి, అందులో 4 ముక్కలు కూడా 4 వచనాలు కూడా అర్థం కాకుండా టక 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 స్పీడ్‌గా చదువుకొని వెళ్ళిపోయావు. ఏమైంది? టార్గెట్ పెట్టి చదవద్దు. అర్థమయ్యేదాకా ఒకటికి 2 సార్లైనా సరే, ఒక సందర్భం, ఒక అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు అది మీకు అర్థమయ్యేదాకా 2 సార్లైనా, 3 సార్లైనా అక్కడే చదివి అది అర్థమయ్యిన తర్వాత ముందుకు వెళ్ళండి. టార్గెట్ పెట్టుకొని 3 నెలల్లో పూర్తి చేసేయాలి, 6 నెలల్లో పూర్తి చేసేయాలి, నెలలో పూర్తి చేసేయాలని టార్గెట్ పెట్టుకుని బైబిల్ చదవటం వల్ల నీకేం బెనిఫిట్ ఉండదు. ఏదో పూర్తి చేశానన్న పేరు తప్ప ఎక్కడ ఏం అర్థం కాదు. కాబట్టి పూర్తి చేసేయాలనేటువంటి ఆలోచన భావంలో నుంచి బయటకొచ్చి క్రమంగా ధ్యానం చేయాలి. అర్థం కాకపోతే వెనక్కొచ్చి మళ్ళీ చదవాలి. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కొచ్చి చదవాలి. అర్థమయ్యేదాకా చదివి, ఓహో! ఈ అధ్యాయంలో ఈ సందర్భం ఉందా? దేవునికి నాకు అర్థం కావాలి ప్రభువా, మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మట్టి బుర్రకి అర్థం కాదు. కొన్ని విషయాలు లోతుగా ఉన్నాయి, గూఢార్థంగా ఉన్నాయి. ఈ సంగతులు నాకు బయలుపరచు నాయనా అని ప్రార్థన చేసుకుని చదవాలి. ఒకవేళ ఇంకా అక్కడక్కడ ఎక్కడైనా కొన్ని సందర్భాలు అర్థం కాకపోతే దైవజనులను అడిగి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని ఏదో టార్గెట్ పెట్టుకుని పూర్తి చేసేయాలనేటువంటి ఆలోచనలతోటి చదవకూడదు. బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడ చదివినా కానీ అందులో దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. అది ఇప్పుడు దేవుని గొప్పతనం ఏంటో, ఆయన ఎలాంటి దేవుడో, ఎంత సర్వశక్తిమంతుడో, ఎంత గొప్ప దేవుడో ఇవన్నీ నీకు అర్థమైనప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా బైబిల్ ముందు చిన్న చిన్న సమస్యలుగా కనబడతాయి. అబ్బా, నాకింత కష్టం వచ్చింది, నాకింత కన్నీరు, నాకింత వేదన. దుఃఖపడిపోకో. దేవుని దగ్గర ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? ఆయన భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు. అసలు నన్ను చేసిందే దేవుడు. నేనున్నానంటేనే దేవుని కృప. ఇన్ని చేసిన దేవునికి నా సమస్య ఒక సమస్య. చెప్పండి. నా కన్నీరే అసలు నా దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న సమస్య దేవుని దృష్టికి చాలా అల్పమైనది. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్ చదవటం వల్ల మనోధైర్యం కలుగుతుంది. ఆ మధ్యకాలంలో రీసెర్చ్ చేసి చెప్పినటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? బైబిల్ చదివేటువంటి స్త్రీలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడరు అని ఒక సర్వేలో తేల్చారంట. ఎందుకంటే బైబిల్ నెమ్మదినిస్తుంది, బైబిల్ ఆదరిస్తుంది. బైబిల్ చదవటం వల్ల ఈ వాక్యము బ్రతుక్కి నెమ్మదినిస్తుంది. ఈ రోజు నుంచి మీరు తెలుసో తెలియకో అక్కడక్కడ లోపాల వల్ల, శరీర బలహీనతల వల్ల, లేకపోతే సిగ్గుపడకుండా ఒప్పుకోండి, సోమరతనం వల్ల, బద్ధకస్తం వల్ల బైబిల్ చదవటం మానేస్తున్నారేమో మీరు గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ఇంకా నువ్వు వినాలని, ఇంకా నువ్వు వాక్యం తెలుసుకోవాలని ఎన్ని విధానాల్లో, పద్ధతుల్లో బైబిల్ వచ్చిందో తెలుసా? మీరు గమనించండి. ఒకప్పుడు రాతి పలకల మీద బరువైన ఒకని చోట నుంచి ఇంకో చోటకి చేరవేయటానికి అతి కష్టం మీద ఉన్నటువంటి రాతి పలకల మీద ఉన్నటువంటి బైబిల్ని ఏం చేశారు? ఆలోచన చేయండి. రాతి పలకల మీద ఉన్నటువంటి బైబిల్ని చెట్టు బెరడులాగా, లేకపోతే చర్మపు కాగితాల మీద ఇలా ఆలోచన చేస్తే ఈరోజు పేపర్ దాకా తీసుకొచ్చి చాలా తేలిక చేశారు ఈరోజు వాక్యాన్ని మనకి అందుబాటులోకి. ఇంకా చెప్పాలంటే ఇంకెంత తేలికంటే ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగి అవకాశం ఉన్నప్పుడు చదువుకోవటానికి సెల్ ఫోన్లో కూడా డిజిటల్ బైబిల్ వచ్చేసింది. ఇంకా చెప్పనా? మీరు గమనించండి. నేను గుడ్డోండండి, నాకు బైబిల్ చదవటం రాదండి, కళ్ళు కనపడవండి అని అనేవాళ్ళకి కూడా ఆడియో బైబిల్స్ వచ్చేసినాయి. వచ్చినాయా లేవా? నా కళ్ళు కనపడవండి, నేను ఇంకా చదవలేను బైబిల్ అని అనుకున్న వాళ్ళకి కూడా ఆడియో బైబిల్ వచ్చేసింది. ఆదికాండం 1వ అధ్యాయము అని చెప్పగానే ఆదికాండం 1వ అధ్యాయం వాళ్ళే చదివి వినిపిస్తారు. ఆడియో బైబిల్ వెంటనే నువ్వు చెవుగడెట్టుకుని ఆడియో బైబిల్ కూడా వచ్చినాయి. ఎందుకు ఇన్ని నూతన పద్ధతులు అంటే వాక్యం ఇంకా దొరుకుతుంది. హల్లెలూయా. ఎందుకు ఇన్ని నూతన పద్ధతులు అని అంటే కనుక నీవు నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని దగ్గర నుంచి నీవు వచ్చావు, తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ గమ్యం ఏంటో తెలుసుకో, దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకో, అసలు దేవుడు నిన్నెందుకు సృజించాడో, ఆయన అంతరంగం ఏంటో నువ్వు తెలుసుకోవటం కొరకే ఈ బైబిల్ ఇంకా మన చేతిలో ఉంది. మీరు అవునన్నా కాదన్నా వాక్యం కరువయ్యే రోజు ఒక రోజు వస్తుంది. ఇన్ని బైబిళ్ళు ఉన్నాయి కదండి, ఇన్ని సెల్ ఫోన్లో కూడా 3-4 బైబిళ్ళు ఉన్నాయి కదండి, ఇంకా వాక్యం ఏం కరువు వస్తుందండి అని అనుకుంటున్నారేమో. అలాంటి రోజులు తప్పనిసరిగా వస్తాయి.
అలాంటి రోజులు తప్పనిసరిగా వస్తాయి. ఇంకా చెప్పాలంటే వాక్యం కరువు అవుతుందంట. చెప్పేవాడు ఉండడు. మీరు గమనించండి. చదువుకోవడానికి నీ చేతిలో వాక్యం కనబడనివ్వరు. వినటానికి వినబడనివ్వరు. అలాంటి భయంకరమైనటువంటి రోజులు వస్తాయి. దీపం ఉండగానే ఏం చేయాలంట అమ్మా? ఇల్లు చక్కబెట్టుకోవాలంట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మీరు గమనించండి. కాబట్టి ఆ దీపము వాక్యమై ఉన్నది. వాక్యాన్ని ఏమన్నారో తెలుసా? నా పాదములకు దీపం అన్నారు. ఈ దీపమై ఉన్నటువంటి ఈ వాక్యం ఉండగానే మన బ్రతుకు చక్కబెట్టుకోవాలి. మన బ్రతుకు చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఇక నుంచి క్రమం తప్పకుండా బైబిల్ చదివేటువంటి వారుగాను, బైబిల్ని ధ్యానించేటువంటి వారుగాను మీరు ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ చదవటం వల్ల ఇన్ని ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. నీ జీవితానికి మేలు కలిగేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేశాను. కాబట్టి ఇక నుంచి తప్పనిసరిగా వాక్యాన్ని క్రమంగా ధ్యానించేటువంటి వారిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.